జల వివాదాలపై ఎల్లుండి తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీకి హాజరవ్వాలని కేంద్రం నుంచి పిలుపు వచ్చింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, ఈ భేటీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు హాజరవుతారా? తెలుగు రాష్ట్రాల్లోని జలాంశాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆహ్వానం పంపించింది. ఎల్లుండి మధ్యాహ్నం 2:30 గంటలకు ఢిల్లీలోని శ్యామ్ శక్తి భవన్ వేదికగా నిర్వహించనున్న ఈ సమావేశానికి వచ్చేందుకు వీలవుతుందా లేదా అనేది తెలియజేయాలని చెప్పి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఇద్దరు ముఖ్యమంత్రులను కోరడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఎల్లుండి ఢిల్లీలో పర్యటించబోతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 16, 17 తేదీల్లో ఢిల్లీ వెళ్లనున్నట్లుగా కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరు సీఎంలు 16వ తేదీ ఢిల్లీలోనే ఉండబోతున్న నేపథ్యంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మధ్యాహ్నం ఏర్పాటు చేయబోతున్నటువంటి సమావేశానికి ఇద్దరు వచ్చేందుకు వీలవుతుంది లేనిది తెలియజేయాలని కూడా వాళ్ళని కోరడం జరిగింది. అలాగే జల అంశాలకు సంబంధించి వేటిపై చర్చించాల్సి ఉంటుంది అనే విషయంలో ఒక ఎజెండా వివరాలను కూడా తమ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి ముందుగానే పంపాలని కూడా వాళ్ళకి సూచిస్తూ సర్క్యులర్ పంపడం జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ భేటీ సమయంలో పోలవరం ఎడమ కుడి కాలువలకు సంబంధించిన నిర్మాణానికి చేసిన ఖర్చును రీఎంబర్స్ చేయాలని, పోలవరం ప్రాజెక్టు యుద్ధపాతిని పూర్తి చేయడానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరుతూనే పోలవరం బనకచెర్ల లింక్ అనుసంధాన ప్రాజెక్టు సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు చంద్రబాబు వివరించడం జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల వరద నీరు గోదావరిలోని పోలవరం నుంచి బనకచెర్లకు పంపేందుకు లింక్ కెనాల్ ఏర్పాటుపై చర్చించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ కరువు రహితంగా ఉండడంతో పాటు 80 లక్షల మందికి తాగునీరు అందే వీలుంటుందని చెప్పి కూడా వివరించడం జరిగింది. 3 లక్షల హెక్టార్లు నూతన ఆయకట్టు కూడా ఏర్పడుతుందని కూడా సిఆర్ పాటిల్కి వివరించడం జరిగింది. 9.14 లక్షల హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని కూడా వివరించారు. 20 టీఎంసీలకు నీరు పరిశ్రమలకు అందజేయగలుగుతామని, పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా కలిగే ప్రయోజనాల గురించి చంద్రబాబు సిఆర్ పాటిల్కి తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు విషయంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొందరు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై తెలంగాణకున్నటువంటి అనుమానాలు నివృత్తి చేయాలని ఇటీవల జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర మంత్రులకు అలాగే నేతలకు కూడా సూచించారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా కేవలం వరద జలాలే ఆంధ్రప్రదేశ్ వాడుకుంటోంది అని చెప్పి చంద్రబాబు స్పష్టం చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకి ఎలాంటి నష్టము లేదని కూడా వివరించారు. తెలంగాణలో అనుమతి లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినా అభ్యంతరం చెప్పలేదని, పోలవరం బనకచెర్ల అనుసంధానం ప్రాజెక్టుపై కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారు, తెలంగాణ నాయకులు చేస్తున్నటువంటి అభ్యంతరాలు సరికాదని కూడా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు విషయంలో ఏపీతో చర్చలు జరుపుతామని కూడా పేర్కొన్న తరుణంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ దగ్గర జరుగుతున్నటువంటి సమావేశానికి ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. ఇరు రాష్ట్రాల నీటి వాటాల అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే వీలుంది. పోలవరం బనకచెర్ల అంశాలతో పాటు కృష్ణా గోదావరి బోర్డు గురించి కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే వీలుందని తెలుస్తోంది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.